కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. విజయవాడలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన పాత శివాలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. కాశీబుగ్గ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎంతమంది భక్తులు వస్తారో ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్లుగా త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని పాత శివాలయం నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలను కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ మంత్రంలోని పాత శివాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆలయం. అయితే ఈ ఆలయ విశిష్టత కనుక చూసుకున్నట్లయితే స్వయంగా అర్జునుడే ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారనేది ఒక చరిత్ర చెప్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న జరిగిన శ్రీకాకుళం సంఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అయితే ఇక్కడ ఈ రోజు ఈ టెంపుల్లో చూసుకుంటే తెల్లవారుజామున 4 గంటల నుంచే కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ ప్రధాన దేవాలయంతో పాటు భక్తులు కూడా స్వయంగా శివుడికి అభిషేకం చేసుకునే ఏర్పాట్లు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని దేవుళ్ళ కూడా ఉపాలయాలు కూడా ఇక్కడ ఉండటం అనేది ఒక విశిష్టత. ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న కాశీబుగ్గ ఆలయం నేపథ్యంలో క్యూ లైన్ల దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా అధికారులు దేవస్థానం పాలక మండలి ఈవోతో పాటు పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏర్పాట్ల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించారు. ఈరోజు చూసుకున్నట్లయితే పాలక మండలి సభ్యులు కూడా తెల్లవారుజాము నుంచే భక్తులను రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు కూడా భక్తుల రద్దీని అనుగుణంగా ఆ క్యూ లైన్లను స్పీడ్గా అంటే స్వామివారి దర్శనం అవ్వంగానే కూడా వాళ్ళని బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా లోపలికి వచ్చేది ఒక క్యూ మార్గము, బయటికి వెళ్ళేది ఒక క్యూ మార్గం, 2 మార్గాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే కార్తీక పౌర్ణమి విశిష్టత కనుక చూసుకున్నట్లయితే త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుని కూడా శివుడు పౌర్ణమి నాడు సంహరిస్తాడు. అందుకే స్వామివారికి దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. అందుకని అప్పటి నుంచి కూడా కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపాలు వెలిగించడం ఒక ఆన్వాయితీగా వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కోటి దీపాల అంకరణ కూడా అనేక చోట్ల కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా విజయవాడ చూసుకుంటే ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కూడా ఈరోజు కోటి దీపోత్సవం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం మనకి చైర్మన్ బొమ్మ మధు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఏర్పాట్లు ఎలా చేశారండి? ఓం నమ శివాయ. నా పేరు బొమ్మ మధు, శివాలయం చైర్మన్ అండి. మరి కార్తీక మాస సందర్భంగా పౌర్ణమి రోజు ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారి దర్శనం జరిగింది. కనీసం భక్తులు ఇప్పటికి ఒక 15-20 మంది పైచీలుగా భక్తులు స్వామివారి దర్శనం. వచ్చే ప్రతి భక్తులకు కూడా క్యూ లైన్ కానివ్వండి, శానిటైజర్ కానివ్వండి, అట్లాగే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రతి లైన్కి కనీసం 5 వాలంటీర్ వ్యవస్థ పెట్టాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం. అలాగే ఆడవాళ్ళు దీపారం చేసుకున్న వాళ్ళందరికీ కూడా పైన దేవస్థానం పైన ఏర్పాటు చేసాం. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పైన దేవస్థానం పైన కూడా కనీసం 20 మంది వాలంటీర్ సేవలను పెట్టేసి ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకుండా చేశాం. ఆ యొక్క శివయ్య దర్శనం జరగాలని చెప్పి మేము మా పాలక మండలి ఈవో గారు కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం ప్రతి భక్తులు జరగాలని చెప్పి ఆశతో అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేస్తాం భక్తుల సహకారంతో. అట్లాగే సాయంకాలం అన్నదానం. పాత శివాలయం అనగానే మనకి ఇక్కడ ఎక్కువ ఉపాలయాలు కూడా అన్ని రకాల స్వాములు వారు ఉంటారు. అలాగే స్వయంగా శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది సార్. పాత శివాలయం అంటే పాండవులు ధర్మాలు స్థాపించిన శివాలయం. ఇక్కడ ఎక్కడ లేదు. శివుడికి స్వయంగా ఒక అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే భారతదేశంలో ఎక్కడ లేదు. కార్తీక మాసం 30 రోజు 30 అలంకారాలు బ్రవరాంబవారు జరిగింది. భారతదేశం ఏ గుళ్ళో జరగదు చూడండి కావాలంటే. అట్లాగే అయ్యప్ప స్వామి భజనలు, అయ్యప్ప స్వామి మాలాధారణ ఈరోజు కనీసం ఒక 500 మంది అయ్యప్ప స్వామి మాలాధారణ చేశారు. అట్లాగే శివమాల 300-250 మంది శివమాల వేసుకున్నారు. గొడవపూడి కన్నా ఇక్కడ అయ్యప్ప స్వామి మాల జరుగుతుంది. అట్లాగే ఈ రోజు నుంచి కూడా అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రతిరోజు ఒక 150-200 మందికి అన్నదాన కార్యక్రమం స్టార్ట్. జనవరి దాకా కూడా ఒక భక్తుల సహకారంతో ఆ యొక్క ఆలోచన కూడా ముందు ఇవాళ మధ్యాహ్నం అయ్యప్ప స్వామి పూజను కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యం కానీ అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కార్తీక మాసం నెల రోజుల్లో కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. అయితే మొన్న జరిగిన సంఘటన నేపథ్యం కానీ ఇది ఇతర నేపథ్యం అయినప్పటికీ ఇక్కడ పాలక మండలి సభ్యులు అలాగే దేవస్థానం ఈవో అలాగే స్థానిక పోలీసుల అధికారులతో కూడా నిన్నటి నుంచి కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎంతమంది భక్తులు వస్తారు, అలాగే అక్కడ చూసుకుంటే వాళ్ళకి ఎంత టైంలో వాళ్ళకి దర్శనం కల్పించాలి తదితర ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.